సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే సాయి రమేష్ గారు. నమస్తే ఉషా గారు. చాలా మందికి ఆన్లైన్ త్రూ మనీ ఎర్నింగ్ సోర్సెస్ అడుగుతూ ఉంటుంటారు. చాలా మందికి ఇప్పుడు ఇది సమ్మర్ కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది, మనీ ఎర్న్ చేయాలంటే ఏ విధంగా అని అడిగే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటుంటారు. వాళ్ళకి సంబంధించి మనం ఏదైనా ఐడియాని క్రియేట్ చేయొచ్చు అంటారా సార్? యాక్చువల్గా ఆన్లైన్లో మనీ ఏం చేసే వేస్ వాటన్నిటి గురించి మనం గత చాలాసార్లు చేసాం, మాట్లాడాము. కాకపోతే ఏంటంటే ఇప్పటికీ కూడా జనాలు ఆన్లైన్ మనీ అంటే ఏదో ఇన్స్టెంట్గా రెవెన్యూ వచ్చేసి పడతాయి అనే పాయింట్లోనే రాంగ్ ప్లేస్లో ల్యాండ్ అవుతూ ఉన్నారు. అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఇన్స్టెంట్ మనీ వస్తుంది, ఫామ్ ఫిల్లింగ్ అనో లేకపోతే మీరు లింక్స్ క్లిక్ చేస్తే అని చెప్పి చాలామంది మోసపోతూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఏంటంటే మనకి ఆన్లైన్లో మనీ ఏం చేయడం అనేది జెన్యూన్గా జరిగేది ఏది కూడా కొంచెం స్లో ప్రాసెస్ ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సాధారణంగా జెన్యూన్ వేస్ మనం ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న దానిలో డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగించుకుని మనీ ఎలా ఏం చేయాలనేది మనం మాట్లాడుకున్నాం. అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనం మనీ ఎలా ఏం చేయొచ్చో అంత టాపిక్ మీద మనం మాట్లాడాం. అలాగే ఏఐ టూల్స్ ఉపయోగించుకుని కూడా ఏం చేయొచ్చు అని మనం మాట్లాడుకున్నాం. ఎక్కువ మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటేనండి, సార్ మాకు ఫాలోయర్స్ చాలా తక్కువ ఉన్నారు, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం, మాకు కూడా ఏమన్నా రెవెన్యూ సోర్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అఫిలియేట్ ద్వారా రెవెన్యూ ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఫాలోయర్స్ ఎక్కువ ఉండాలి. తక్కువ ఫాలోయర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అంత ఎక్కువ అవకాశాలు ఉండవు. సో వ్యూస్ వస్తున్నాయి, నాకు ఆల్రెడీ కొంతవరకు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు లేకపోతే వీటి ద్వారా వస్తున్నారు, కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో డబ్బులు రావు. ఇలాంటి క్వశ్చన్స్ చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈరోజు నేను మీకు చెప్పబోయేటువంటి ఒక సింపుల్ అండ్ బెస్ట్ వే ఏంటి అంటే, మీకు ఫాలోయర్స్ అంటూ ఉంటే, మీకంటూ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంటే ఈరోజు నేను చెప్పబోయే పద్ధతుల ద్వారా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇది సోషల్ మీడియా అంటే ఏదైనా పర్లేదు, ఏ ప్లాట్ఫామ్ అయినా, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఈవెన్ వాట్సాప్ నుంచి కూడా. ఓకే. సో నేను బెస్ట్ వేస్ ఏంటి అనేది చూపిస్తాను. షూర్ సార్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, openinap.com అని చెప్పి ఒక వెబ్సైట్ ఉందండి. ఇప్పుడు ఈ వెబ్సైట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫిలియేట్ గురించి మనం చూసుకుంటే, సాధారణంగా మనం అఫిలియేట్కి చేయాలి అంటే అప్లై చేసుకోవాలి, మనకంటూ మంచి ఫాలోయింగ్ ఉండాలి, అప్పుడు మాత్రమే మనం అఫిలియేట్ ద్వారా ఏం చేయగలుగుతాం. కానీ ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చిన తరప్పుడు మనం అవేమీ అవసరం లేకుండా, ఇదిగోండి డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీస్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఏ కంపెనీస్ ఉన్నాయి, ఎంత రెవెన్యూ వస్తుందో కూడా. ఈ కంపెనీ నుంచి 16% వస్తుంది, ఈ కంపెనీ నుంచి 8% రెవెన్యూ వస్తుంది, ఫ్లిప్కార్ట్ నుంచి 7%, మింత్రా నుంచి 5% ఫ్లాట్ రెవెన్యూ. అంటే మనం ఇచ్చినటువంటి లింక్ ద్వారా ఎవరైనా పర్చేజ్ చేస్తే మనకు 5% కమిషన్ అనేది వస్తుంది. ఓకే. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు మింత్రాలో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోస్ ఫాలో అవుతున్నారు. నాకు ఇప్పుడు మింత్రాలో ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్యాషన్ మీద ఒక ఛానల్ ఉంది, ఆ టాపిక్కి సంబంధించి ఈ షూస్ని నేను ప్రమోట్ చేయాలనుకోండి. ఓకే. ఇదిగోండి ఇప్పుడు ఈ యూఆర్ఎల్ తీసుకుని వెళ్ళి ఈ ఇక్కడ మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పేస్ట్ చేసి జనరేట్ లింక్ అంటే ఇదిగోండి ఇక్కడ మనకి లింక్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఎవరైనా సరే ఈ లింక్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మింత్రాకే వెళ్తారు, సేమ్ అక్కడున్న ప్రైసే వస్తుంది. ఓకే. కానీ ఇప్పుడు మింత్రా నుంచి ఇప్పుడు ఇది కనుక 8,000 పెట్టి వీళ్ళు పర్చేజ్ చేస్తే నాకు 5% కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి ఇక్కడ మనకు క్లియర్గా చూపిస్తుంది. అంటే మన లింక్ ఎంతమంది క్లిక్ చేశారు ఏంటి ఆ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ మీకు చూడొచ్చు చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ వీటన్నిటి ద్వారా చక్కగా మనం ఈజీగా ఇన్స్టెంట్గా అఫిలియేట్ రెవెన్యూ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు అండి. ఇదిగోండి ఎంతమంది క్లిక్ చేశారు, ఇప్పుడు చూడండి ఒక పర్సన్ మనం క్లిక్ చేసాం కాబట్టి మనం క్లిక్ చేసినట్టు చూపించింది. అదే పర్చేజ్ చేస్తే పర్చేజ్ చేసినట్టు కూడా చూపించింది. ఇది వాళ్ళు టెలిగ్రామ్లో షేర్ చేశారా, వాట్సాప్లో షేర్ చేశారా, యూట్యూబ్ వీడియో కింద ఇచ్చారా, ఇన్స్టాగ్రామ్ వీడియో కింద ఇచ్చారా అని వాళ్ళ చాయిస్. ఓకే. సో ఎలా అయినా సరే మార్కెటింగ్ మాత్రం చేసుకోవచ్చు. నాకు వ్యూస్ ఉన్నాయి, మనీ కావాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా జనరేట్ చేసుకోవచ్చు. కాకపోతే మీ టాపిక్ ఏదో సంబంధం లేకుండా ఉండి ఆ లింక్స్ తీసుకెళ్ళి పెడితే అయితే రెవెన్యూ రాదు. ఓకే. టాపిక్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ప్రోడక్ట్ అయి ఉండాలి, దానికి సంబంధించిన థింగ్స్ అయి ఉంటే మాత్రమే అది. అంతేనండి, ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మీరు కిడ్స్కి సంబంధించిన వీడియో చేస్తున్నారు, అప్పుడు కిడ్స్కి సంబంధించిన బెస్ట్ ప్రోడక్ట్స్ అని చెప్పి కింద పెడితే ఆటోమేటిక్గా చూస్తారు, కనీసం ఎగ్జాక్ట్లీ అవును సేల్స్ కూడా వస్తాయి. మీరు కిడ్స్కి సంబంధించి వీడియో చేస్తూ షూస్ ఇవన్నీ పెట్టడం వల్ల ఇటువంటి యూజ్ ఉండదు. సో ఎవరికి వాళ్ళు మీ ఛానల్ ఏ కేటగిరీ అనేది చూసుకుని ఆ కేటగిరీకి తగ్గట్టుగా చేస్తే ఇక్కడైతే మీకు ఇన్స్టెంట్గా చూపించిద్ది ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఎంత రెవెన్యూ వచ్చింది అనేది. ఇక్కడ మనం రెవెన్యూ రాగానే మనం ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు, విత్ ఇన్ 1 డేలో మన అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
చాలా జెన్యునే, మనకి దాని గురించి చాలా, ఎందుకంటే మీకు మనం ప్రతిసారి కూడా 1-100 సార్లు చెక్ చేసిన తర్వాత మాత్రమే నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఎస్. సో ఇక్కడ మీకు వైటీ క్యాష్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇదేంటి అంటే ఇక్కడ మనం మన యూట్యూబ్ వీడియో లింక్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ ఒక యూట్యూబ్ వీడియో లింక్ ఇస్తాను. AI మార్కెటింగ్ ద్వారా మీ బిజినెస్ ట్రెండ్స్ పెంచుకోవడం ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా? సైలెంట్ గారు ఇట్లా ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ యూట్యూబ్ వీడియో లింక్ ఇచ్చాను. ఇచ్చి క్రియేట్ లింక్ అనగానే మనకి ఏంటంటే ఒకసారి మొబైల్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేస్తే ఆటోమేటిక్గా ఆ వీడియోలో మనం ఏ టాపిక్ గురించి మాట్లాడామో ఆ రిలేటెడ్ ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని ఇచ్చింది. ఓహో, మనం ఇంకా సెర్చ్ చేయాల్సిన పని ఏం లేదు. ఆ వీడియోలో ఉన్నటువంటి టాపిక్ రిలేటెడ్ అన్నీ కూడా మనకి ఇదే ఆటోమేటిక్గా లింక్స్ ఇచ్చేస్తుంది. ఆ లింక్స్ తీసుకెళ్ళి మనం మన డిస్క్రిప్షన్లో పెడితే ఎవరైనా క్లిక్ చేసి పర్చేజ్ చేస్తే మనకి పర్సెంటేజ్ వస్తూ ఉంటుంది, అఫిలియేట్ కమిషన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే కాల్ విత్ ఫ్యాన్స్. ఈవెన్ మీకు 1000 మంది ఫాలోయర్స్ ఉన్నా కూడా ఒకవేళ వాళ్ళు మీతో మాట్లాడాలనుకుంటున్నారు, వాళ్ళు మీకు కాల్ చేసి మాట్లాడాలనుకుంటున్నారు, ఇక్కడ ఇదిగోండి స్టార్ట్ ఎర్నింగ్ అని క్లిక్ చేసి, సో ఇక్కడ మనం మన ఈమెయిల్కి ఒకసారి లింక్ చేసుకుంటే ఎవరైనా కూడా ఏం చేస్తారంటే కాల్ చేసి మాట్లాడాలి మనతో అంటే మనం ఎంత అమౌంట్ అయితే పెడతామో అంత అమౌంట్ పే చేయాలి. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ కరణ్ వర్మ అనే పర్సన్ ఉన్నారు, తనతో మాట్లాడాలి 30 మినిట్స్ అంటే గూగుల్ మీట్లో తను 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. లెర్న్ గిటార్ 15 మినిట్స్ లైవ్ క్లాస్ తీసుకోవాలంటే 5000 15 మినిట్స్కి. ఈవెన్ ఫర్ ఇప్పుడు మనమైనా డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టేషన్ కావాలి అనుకుంటే అని చెప్పి ఈ విధంగా మనం పెడితే ఇప్పుడు ఎవరైనా పర్చేజ్ చేయాలనుకోండి, ఇదిగోండి బుక్ నో అని క్లిక్ చేసి ఏ టైం స్లాట్ అవైలబుల్ ఉందో చూసుకుని మనం పేమెంట్ చేస్తే అప్పుడు మనకి గూగుల్ మీట్ లింక్ అనేది రావడం జరుగుతుంది. సో ఏ విధంగా చూసుకున్నా మనీ ఎర్నింగ్ అయితే చాలా గట్టిగా కనిపిస్తుంది. ఫాలోయర్స్ ఉండాలి అంటే అసలంటూ వాళ్ళకి ఏమి ఫాలోయర్స్ లేకపోతే మనం ఏం చేయలేం కానివ్వండి. మినిమం అంటే ఎంత ఉంటే బెటర్ అంటే ఎంతమంది ఉన్నా కూడా ఓకేనండి. అంటే మీ ఛానల్ని బట్టి అది ఎఫెక్టివ్ కంటెంట్ ఉండే కనుక 100 మంది ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా చాలామందికి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులు రావు. చాలామంది మేము ఇన్స్టాగ్రామ్లో పేజెస్ బిల్ చేసాం కానీ మాకు రెవెన్యూ రావట్లేదు, ఎలా చేసుకోవాలో తెలియట్లేదు అనే వాళ్ళు ఉంటారు. ఇక్కడ చూడండి మానిటైజ్ అవర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ కింద ఎగ్జాంపుల్స్ వస్తున్నాయి చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పర్సన్ తీసుకున్నారనుకోండి, ఈ విధంగా మీరు కూడా ఇన్స్టాగ్రామ్లో ఏ టాపిక్ గురించి మీరు వీడియోస్ చేస్తున్నారో అలాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇన్స్టాగ్రామ్లో కూడాను మన బయోలో లింక్ ఇస్తాం చూసారా, మీ బయోలో లింక్ ఈ స్టోర్ లింక్ ఇస్తారు. ఆ స్టోర్ లింక్ క్లిక్ చేస్తే ఇవ్వండి ఈ విధంగా మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ మనం వీడియో ఇక్కడ అప్లోడ్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇదే ఆటోమేటిక్గా తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఫైనల్గా టాప్ సీక్రెట్ లింక్ ఏంటి సార్ ఈ టాప్ సీక్రెట్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియోలో మీకు టాప్ 100 AI టూల్స్ కావాలి అంటే నేను ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఈ బుక్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తాం అనుకోండి. ఇక్కడ మనం అమౌంట్ పెట్టచ్చు అనమాట. ఎవరైనా ఆ లింక్ క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 రూపీస్ పెట్టాను అనుకోండి, వాళ్ళు 100 రూపీస్ పే చేస్తేనే ఇది ఓపెన్ అవుతుంది. ఓకే. ఇమేజా, వీడియోనా, ఆడియోనా, డాక్యుమెంటా, ఇది ఒకటి. ఓకే. ఇది కాకుండా నేను అమౌంట్ పెట్టకుండా ఫ్రీగా చేయాలనుకున్నా కూడా నాకు వాళ్ళ వాట్సాప్ నెంబర్ కావాలనుకోండి, వాట్సాప్ అని క్లిక్ చేస్తే వాళ్ళు మెసేజ్ చూడాలి అంటే ముందు వాళ్ళ వాట్సాప్లో వెరిఫై చేయాలి. ఓకే. అంటే వాళ్ళు వాట్సాప్ నెంబర్ వెరిఫై చేస్తేనే అప్పుడు మాత్రమే మనం ఇచ్చినటువంటి వీడియోనో, ఇమేజో, పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. దానివల్ల మనకి కాంటాక్ట్స్ అయితే వస్తాయి కదా. సో ఈ విధంగా కూడా మంచి లీడ్స్ అనేది తెచ్చుకోవచ్చు. వండర్ఫుల్ టూల్స్. సో ఈమెయిల్ కావాలంటే ఈమెయిల్ ఐడి వెరిఫై చేసేలా పెట్టుకోవచ్చు. ఫోన్ కావాలంటే ఫోన్, అంటే మీరు ఫోన్ నెంబర్ ఇవ్వమంటే ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ ఇస్తారు. ఇక్కడ ఈ టూల్ ఏం చేస్తుంది, ఓటీపీ వెరిఫై చేస్తుంది. ఓటీపీ వెరిఫై చేసి వాళ్ళు ఓటీపీ ఎంటర్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఫోన్ నెంబర్ అయితే వాట్సాపే అంటున్నా, కంటిన్యూ అని క్లిక్ చేస్తున్నా, ఇమేజా ఇదే ఏదో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ లింక్ ఇస్తున్నా. నెక్స్ట్ ఎవరైతే నాకు పేమెంట్ కడతారో వాళ్ళకి మాత్రమే ఈ లింక్ ఓపెన్ అవ్వాలని పెట్టాను. ఏదో ఒక ఏ టూల్ లింక్ అని అనుకోండి ఎగ్జాంపుల్. నేను ప్రస్తుతానికి కోర్సునే వేస్తాను ఇక్కడ. ఓకేనండి. సో ఇక్కడ టైటిల్ వెరిఫైడ్ ఓపెన్ అని చెప్పి పెట్టాను. ప్రివ్యూ ఇక్కడ మీరు చూడండి వాళ్ళకి ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు వాళ్ళు ఇది చూడాలి అంటే ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోదు. అన్లాగని క్లిక్ చేశాక ఖచ్చితంగా వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఎంటర్ చేయాలి. వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. వాళ్ళ ఓటీపీ ఎంటర్ చేస్తేనే వస్తుంది. రాంగ్ నెంబర్ ఇస్తే కూడా రాంగ్ నెంబర్ అని వస్తుంది. చాలా ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో మీరు చెప్పినట్టుగానే చాలా మంది ఇప్పుడైతే ఎక్కువ మంది మహిళలు యూట్యూబ్ ఛానల్స్ని చాలా మంది ఫాలో అవుతున్నారు. దాంతోపాటు వాళ్ళు రన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఓన్గా యూట్యూబ్ ఛానల్స్ని క్రియేట్ చేసి ఎస్టాబ్లిష్ చేసుకునే వాళ్ళు ఉన్నారు.
కుకింగ్ కావచ్చు, లేదంటే ఇంకా ఇతర ఏదైనా సార్, వాళ్ళకి ఇది ఒక పాసివ్ ఇన్కమ్లా ఉండే అవకాశం కూడా ఉంటుంది మీరు తప్పకుండా అండి, అన్నట్టుగానే. తప్పకుండా. ఈ సమ్మర్లో కనుక వాళ్ళు సీరియస్గా తీసుకుని, ఎందుకంటే పిల్లలు కూడా ఎక్కువ హడావిడి ఉండదు అండ్ అందరికీ హాలిడేస్ కాబట్టి వాళ్ళు ఫోకస్ చేయగలుగుతారు వీటిపైన. వాళ్ళు కనుక ఇంకా ఇన్డెప్త్ నాలెడ్జ్ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి సంబంధించి కంటెంట్ ఇది, మా కంటెంట్ ఇది, సో మేము ఎలా ముందుకెళ్ళాలి, మాకు ప్యాసివ్ ఇన్కమ్లో ఇది హెల్ప్ అవుతుంది, బట్ ఎలా మేము మా దాంట్లోకి ఎలా ఓన్ చేసుకోవాలి మాకు తెలియట్లేదు, టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయని వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళకి సంబంధించి ఏ విధంగా అసలు అప్రోచ్ అవ్వాలి అంటారు? మనీ ఎర్నింగ్కి చాలా వేస్ ఉంటాయి. జెన్యున్ వేస్ ఏవైనా టైం పడతాయి. వితౌట్ స్కిల్ పాసిబుల్ కాదు. అవును. సో ఎవరైనా సరే మేము దీనిలో నేర్చుకోవాలనుకుంటున్నాం, కొంచెం టైం తీసుకునైనా సరే మేము నేర్చుకుని ప్రాపర్గా చేయాలనుకుంటున్నాం అంటే వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నా, యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నా, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు పేజ్ మంచిగా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నా కూడా మనం దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది రికార్డెడ్ వీడియోస్ ద్వారా ఉంది, లేదు వాళ్ళకి మనం లైవ్ డౌట్స్ క్లియర్ చేసేదానికి కూడా మనకి పాసిబిలిటీ అనేది అవకాశం ఉంది. బాగా నచ్చింది ఏంటంటే ఇంతకు మీరు చెప్పిన దాంట్లో కంటెంట్ జెన్యూన్ అయ్యి ఉండి ఆడియన్స్ బాగుండి అది 100 మంది అయినా సరే యూట్యూబ్ ఛానల్ ఎర్నింగ్ కనిపిస్తుంది అన్నారు. చాలా మందికి అది హోప్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది సార్. చాలా వండర్ఫుల్. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.